ఈరోజు మన రెసిపీ బెండకాయ పచ్చిరొయ్యల పులుసు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ముందు ప్రాసెస్ చెప్పేస్తా. తర్వాత ఈ వంటకనుకున్న స్టోరీ కూడా చెప్తా. ముందు ఆయిల్ వేసుకొని అందులో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే రొయ్యలు కూడా వేసి బాగా మగ్గాలి. రొయ్యలు, ఆనియన్స్ ఎంత బాగా మగ్గితే టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుని 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని బాగా తిప్పేసి ఒకసారి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత చింతపండు పులుపు కూడా వేసేసి మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాలు ఉడకనివ్వండి. 15 మినిట్స్ అయిన తర్వాత అది కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుని ఇంకొక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత దించేస్తే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ స్టోరీ అన్నాను, డాడీ ఆదివారం పూట ఎప్పుడు పచ్చిరొయ్యలు ఎక్కువ తీసుకొచ్చినా అమ్మ కొన్ని కూర వండేసి కొన్ని తీసి పక్కన ఉంచేది. ఎందుకమ్మా అంటే బుధవారం పూట బెండకాయ వేసి కానీ బీరకాయ ఇగురులో కానీ పులుసు పెట్టేది. బీరకాయ అయితే ఇగురు పెట్టేది పచ్చిరొయ్యలు వేసి. టేస్ట్ ఆసమ్ ఉంటుంది. అప్పటి టేస్ట్ నాకు గుర్తొచ్చి ఇప్పటికీ అలా చేస్తూనే ఉంటాను నేనైతే.